తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. న్యూస్ పేపర్ లాంటి క్లారిటీ, న్యూస్ ఛానల్స్ కంటే క్వాలిటీ. ఏంటి ఇంకేంటి? 4 Sides టీవీ యాప్ డౌన్లోడ్ ఇట్. నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ప్లేస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వివాదాల సుడిగుండంలో విష్ణు సిబ్బంది, మంచు విష్ణుకు మరో సిబ్బంది. రేషన్ బియ్యం మాయం, కేసులో నిందితులకు రిమాండ్, మచిలీపట్నం సబ్ జైలుకు తరలింపు. విద్యుత్ ఛార్జీలు పెంచారు, పెయిడ్ ఉద్యమాలు చేస్తున్నారు. భారీ కటౌట్ రికార్డ్స్, అభిమానులకు రివార్డ్. అధికారంలో ఉండగా అడ్డగోలు నిర్ణయాలు తీసుకొని ప్రజల్ని ఇబ్బంది పెట్టి ఇప్పుడు పెయిడ్ ఉద్యమాలు చేస్తున్నారని వైసీపీ అధినేత జగన్ పై అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ విరుచుకుపడ్డారు. అనంతపురంలో జరుగుతున్న పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. పలు కాలనీల్లో నేరుగా లబ్ధిదారుల వద్దకు వెళ్లి పెన్షన్లు అందజేసి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఒక్క అర్బన్ నియోజకవర్గంలోనే 23,000 పెన్షన్లు అందిస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి 5 సంతకాల్లో పెన్షన్లు పెంపు ఒకటి ఉందన్నారు. జగన్ చేసిన పనుల వలన 1,29,000 కోట్ల విద్యుత్ ఛార్జీలు భారం ప్రజలపై పడిందన్నారు. కానీ ఈ రోజు ప్రజల్లోకి వచ్చి విద్యుత్ ఛార్జీలు పెంచారని, పెయిడ్ ఉద్యమాలు చేస్తున్నారని విమర్శించారు. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాదాపు 23,000 పెన్షన్స్ ఓన్లీ అర్బన్ నియోజకవర్గం నుంచే మేము పంచడం జరుగుతూ ఉంది. మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారోత్సవం చేసిన తర్వాత మొదటి 5 సంతకాల్లో ఈ పెన్షన్ పెంచడం జరిగింది. దాదాపు గతంలో 2,000 నుంచి 3,000 రూపాయలు పెంచడానికి 5 ఏళ్ల కాలం తీసుకున్నారు. మేము మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత కేవలం 18 రోజుల కాలంలోనే 3,000 నుంచి 4,000 రూపాయలు పెంచడం జరిగింది. అలాగే ఎలక్షన్ టైంలో ఏదైతే 3 నెలలు పెండింగ్ ఉందో ఆ 3 నెలలకు కానీ 1,000 రూపాయలు పెంచడం ఇవ్వడం జరిగింది. మొత్తం మొదటి నెలలోనే 7,000 రూపాయలు పెన్షన్లు ఇవ్వడం జరిగింది. 27వ తేదీ జగన్మోహన్ రెడ్డి జిల్లాలో వ్యాప్తంగా కరెంటు పెంచారని చెప్పేసి చెప్పడం జరిగింది. గతంలో 1,29,000 కోట్లు నువ్వు చేసిన తిక్క పనుల వల్ల గవర్నమెంట్ మీద భారం పడింది. అసలు నీకు పాలన అనేది తెలియదు. ఎప్పుడే కానీ నువ్వు బయటకు రావాలంటే పరదలు కట్టుకొని రావాల్సిన పరిస్థితి. నువ్వు ఇంట్లో కూర్చొని పబ్జి ఆడుకుంటూ కూర్చుండేవానివి. ఈ రోజు 6 నెలల కాలంలోనే మా ముఖ్యమంత్రి డెవలప్ చేస్తా ఉంటే తెలంగాణలో టీడీపీని మళ్లీ బలోపేతం చేయాలన్న ఆలోచనలో చంద్రబాబు, లోకేష్ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ విషయంపై ప్రశాంత్ కిషోర్తో పాటు షోషైన్ రాబిన్ శర్మ కూడా చంద్రబాబు, లోకేష్లకు ప్రజెంటేషన్ ఇచ్చారని చెబుతున్నారు. గత కొంతకాలంగా తెలంగాణలోని రాజకీయ పరిస్థితులు అంచనా వేసి టీడీపీపై ప్రజల్లో ఉన్న అభిప్రాయం తెలుసుకొని ఈ నివేదికను రెడీ చేసినట్లుగా చెబుతున్నారు. తెలంగాణ బీసీ వర్గాల్లో టీడీపీపై ఇంకా సానుభూతి ఉందని, వారు టీడీపీ చేసిన మేలును మర్చిపోలేదని రిపోర్ట్ వెల్లడించినట్లుగా తెలుస్తుంది. మహబూబ్ నగర్ నుంచి కార్యాచరణ ప్రారంభించారని రోడ్ మ్యాప్కు ఇచ్చినట్లుగా చెబుతున్నారు. వచ్చే రోజుల్లో కొంతమంది కీలక నేతల్ని చేర్చుకోవాలని భావిస్తున్నారు. ఈ నివేదికపై చంద్రబాబు, లోకేష్ స్పందన ఎలా ఉందన్న దానిపై ఈ స్పష్టత రాలేదు. రాష్ట్ర విభజన తర్వాత అంతకు ముందు టీడీపీపై ఆంధ్ర పార్టీ అనే ముద్ర వేసి ఆ పార్టీలో నేతలు ఉండడం మహాపాపం అన్నట్టుగా బీఆర్ఎస్ నేతలు రాజకీయం చేశారు. ఈ కారణంగా ఎంతో మంది నేతలు పార్టీని వీడి వేరే పార్టీలో భవిష్యత్ వెతుక్కున్నారు. ఇప్పుడు తెరాస సెంటిమెంట్ తగ్గిపోయింది. ఆ నేతలంతా టీడీపీపై తమ అభిమానాన్ని దాచుకోవడం లేదు. తెలంగాణ సమాజానికి టీడీపీ చేసి మేలు ధైర్యంగానే చెబుతున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ బలహీనపడుతున్న దశలో టీడీపీ బలోపేతమయ్యే ప్రయత్నాలు చేస్తే బాగుంటుందన్న ఆలోచన ఉన్నాయి. ఈ క్రమంలో పీకే శర్మ రిపోర్ట్ హైలైట్ అవుతుంది.
మాజీ మంత్రి పేర్ని నానికి చెందిన గోడౌన్లో రేషన్ బియ్యం మాయం కేసులో నిందితులకు స్పెషల్ మొబైల్ జడ్జి 12 రోజులు రిమాండ్ విధించారు. నిందితులను పోలీసులు మచిలీపట్నం సబ్ జైలుకు తరలించారు. గోడౌన్ మేనేజర్ మానస తేజ, సివిల్ సప్లైస్ అసిస్టెంట్ మేనేజర్ కోటిరెడ్డి, రైస్ మిల్లర్ బొర్రా ఆంజనేయులు, లారీ డ్రైవర్ బొట్ల మంగారావు ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. రాత్రి 11 గంటల సమయంలో నిందితులను పోలీసులు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. ఈ కేసులో A1గా ఉన్న పేర్ని జయసుధకు న్యాయమూర్తి ఇప్పటికే ముందస్తు బెయిల్ మంజూరు చేశారు. విధి నిర్వహణలో తీవ్ర అలసత్వం వహించారన్న ఆరోపణపై సివిల్ సప్లైస్ అసిస్టెంట్ మేనేజర్ కోటిరెడ్డిపై కేసు నమోదు చేశారు. రైస్ మిల్లర్లు బ్యాంక్ అకౌంట్ నుంచి 24 లక్షల A2 మానస తేజ బ్యాంక్ అకౌంటుకు బదిలీ అయినట్టు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర డిప్యూటీ సీఎం, అటవీశాఖ మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా గిరిశిఖర గ్రామాలకు కాలినడకన వెళ్లి వారి భవిష్యత్తుకు భరోసా ఇవ్వడం రాష్ట్ర చరిత్రలో కొత్త అంశం. ఆయన పర్యటనలో ఒక వ్యక్తి ఐపీఎస్ అంటూ పక్కపక్కనే తిరగటం, భద్రతా వ్యవస్థలో డొల్లతనం బయటపడిందని జనసేన గిరిజన నాయకులు అన్నారు. ఈ సంఘటన పలు అభిమానులకు దారితీస్తోంది. ఆయన పర్యటనలో కాకి బట్టలు ధరించి ఆయన చుట్టూ తిరిగిన సూర్యప్రకాష్ ఎవరో, అతని బ్యాచ్ నెంబర్ ఏంటో, అతని పూర్తి వివరాలు తెలుసుకోకుండా ప్రోటోకాల్ పాటించని అధికారులపై కూడా చర్యలు తీసుకుని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని జనసేన గిరిజన నాయకులు తుమ్మి అప్పలరాజు ద్వారా అన్నారు. పవన్ కళ్యాణ్ గారు గిరిజనుల అభివృద్ధి కోసం, గిరిజనుల మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం హిల్ టాప్ గిరిజన గ్రామాలకు, అటు సాలూరు నియోజకవర్గం అవనియండి, అటు అరుగు నియోజకవర్గం అవనియండి, వరుస పెట్టి పర్యటన చేయడంలో చాలా ఆనందకరమైన విషయం జరిగింది. ఏంటి ఆనందం అంటే ప్రతి గిరిజన గ్రామాలకు కూడా మౌలిక సదుపాయాలు వస్తాయి. ఏ నాయకుడు కూడా రాలేని గిరిజన గ్రామాలకి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు గడుస్తున్నప్పుడు కూడా ఏ నాయకుడు రాలేని గిరిజన గ్రామాలకి కనీసం ఒక నాయకుడు వచ్చాడు. ఈ నాయకుడి ద్వారానే సరే గిరిజన గ్రామాలన్నీ కూడా అభివృద్ధి చెందుతాయని ఆనందం వ్యక్తం చేస్తున్న సమయంలో ఒక 3 రోజుల క్రితం ఒక దురదృష్టమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఏంటంటే ఏ నాయకుడైనా సరే, ఏ వ్యక్తి అయినా కద్దరు చేత ఈజీగా వేయొచ్చు, కానీ పోలీస్ డ్రెస్ వేసుకొని ఆ పవన్ కళ్యాణ్ గారి చుట్టూ తిరుగుతూ ఏదైతే హిల్ టాప్ ఏరియాలోనూ మావోయిస్టుల ప్రాంతంలో కూడా తిరుగుతున్న ప్రాంతంలో కూడా ఒక పోలీస్ యూనిఫారం వేసుకొని నేరుగా పవన్ కళ్యాణ్ గారి దగ్గరలోనే రావడం అనేది మాకు భయాందోళన జరుగుతుంది. జనసేన అధినేతకి పవన్ కళ్యాణ్ గారికి భద్రత లోపం ఎక్కడైనా ఉన్నదేమో అనేసి ఈ సంఘటన చూస్తే మాకు అర్థమవుతుంది. కాబట్టి మన్యం జిల్లా ఎస్పీ గారు దయచేసి మీకు మనమే, మీరు చేసిన పొరపాటు వల్ల, లేక పోలీసులు చేసిన పొరపాటు వల్ల, లేదంటే హోమ్ మినిస్టర్ గారు మా పవన్ కళ్యాణ్ గారి మీద తక్కువగా చూస్తున్నారో, భద్రత లోపంలో చూస్తున్నారేమో అనిపిస్తుంది మాకు. దయచేసి మీకు ఒక విషయం చెప్తున్నా, మొన్న హోమ్ మినిస్టర్ పదవి నాకు ఉండుంటే వేరేలాగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఆ మాట అనగానే వెంటనే మందకృష్ణ మాదిక్ గారు వచ్చి మా ఆడపిల్లని మీరు కించపరుస్తారని చెప్పి మందకృష్ణ మాదిక్ గారు అన్నారు. కానీ ఇప్పుడు మేము గిరిజన నాయకుడిగా, ఓ జనసేన నాయకుడిగా ఇప్పుడు మేము అడుగుతున్నాం, గిరిజన గ్రామంలో పవన్ కళ్యాణ్ గారు ఏ ప్రాంతం అయితే వచ్చారో ఆ ప్రాంతంలోనే కాకి యూనిఫారం వేసుకొని మరి పవన్ కళ్యాణ్ గారు పక్కన తిరుగుతున్నారంటే ఇలాంటి సంఘటనలు ఇంకెక్కడెక్కడ జరుగుతున్నాయని చెప్పి భయాందోళన జరుగుతున్నాయి. ఎందుకంటే భయపడుతున్నాం, ఇప్పటికే గిరిజన గ్రామాల్లో ప్రతి నెలకు 3 సార్లు గిరిజన ప్రాంతాన్ని పర్యటన చేస్తానని పవన్ కళ్యాణ్ గారు అనగానే మేఘాలుగా కాలువలు కానీ రోడ్లు కానీ ప్రధాని మన్మోహన్ సింగ్కు ఎంపీ బలరాం నాయక్ 4 సైట్స్ టీవీ ఛానల్ ద్వారా ప్రత్యేక నివాళి అర్పించారు. 1 కోటి మందిలో ఒక్కరిగా మన్మోహన్ సింగ్ ప్రఖ్యాతి చెందారని, రైతులకు ఉపాధి హామీ, ఆధార్ కార్డ్, ఆర్టీఐ, నేషనల్ హైవేల డెవలప్మెంట్ మొదలైన ఎన్నో అభివృద్ధి పథకాలను చేపట్టిన మహనీయుడని అన్నారు. అబ్దుల్ కలాంను రాష్ట్రపతిగా చేయడానికి ఎంతో కృషి చేశారని అన్నారు. వీరి ఇద్దరిని కోల్పోవడం భారతదేశానికి తీరని లోటు అని అన్నారు. వారిని స్ఫూర్తిగా తీసుకొని వారు చూపిన బాటలో నడవాలన్నారు. ఆయనకు ప్రపంచవ్యాప్తంగా మంచి ఆర్థికవేత్తగా గుర్తింపు ఉందన్నారు. మన్మోహన్ సింగ్ దేశ ప్రజలకు ఎనలేని సేవ చేశారని కొనియాడారు. చివరగా 4 సైట్స్ టీవీ ప్రేక్షకులకు, ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. మాజీ
ప్రధాని మన్మోహన్ సింగ్ గారు మన మధ్యలో లేనందున మనం ఎంతో బాధపడుతున్నాం. ఎందుకంటే ఇలాంటి మహానుభావుడు కోటికి ఒకరే పుడతారన్నట్టు అలాంటి మహానుభావుడు పుట్టరు. ఆయన స్థానంలో ఇంకోరు ఎప్పుడు కూడా రాలేరని నేను భావిస్తున్నాను. ఎందుకంటే అంత పెద్ద గొప్ప వ్యక్తి, దాదాపుగా నరేగా అనేది ఒక 100 రోజుల పనిని తీసుకొచ్చిన మహానుభావుడు. అదేవిధంగా ఆధార్ కార్డ్ కానివ్వండి, రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కానివ్వండి, విత్తనాల విషయంలో కానివ్వండి, ఎరువుల విషయంలో కానివ్వండి, ఇవాళ హైవే నేషనల్ రోడ్స్ కానివ్వండి, ఎడ్యుకేషన్ యూనివర్సిటీస్ కానివ్వండి, అదేవిధంగా ఎన్నో రకరకాలుగా ఆయనకు జిఎస్టీ కూడా ఆయన తెచ్చిందే, కానీ దానికి పరిగణనలో తీసుకురావడానికి టైం పట్టింది ఆయనకు. ఎందుకంటే వీళ్ళు తీసుకొచ్చింది, బీజేపీ వాళ్ళు తీసుకొచ్చిందిను, ఆయన తీసుకొచ్చింది మార్పు దానికి వేరే విధంగా ఉంది. కాబట్టి అలాంటి మహానుభావుడు. అదేవిధంగా మన ప్రెసిడెంట్ గారు అబ్దుల్ కలాం గారికి కూడా వారే ప్రోత్సహించి తీసుకొచ్చారు. ఈయన ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నప్పటి నుంచి కూడా అబ్దుల్ కలాం గారు ఆయనకు తెలుసు. కాబట్టి ఈ దేశానికి వాళ్ళిద్దరూ వెన్నుముక్కలంగా కలిసి నడిపించారు. కాబట్టి ఇలాంటి నాయకులు మన మధ్యలో లేనందుకు మనం ఎంతో బాధపడవలసిన విషయం, దుఃఖపడవలసిన విషయం. ఇంకో సంతోషకరమైన విషయం ఏంటంటే అలాంటి మహానుభావులు పుట్టిన వాళ్ళ ఒక విజ్ఞానానికి మనం ఒకళ్ళ తీసుకుని ఆ విజ్ఞానానికి ప్రజలకు ప్రవేశపెడితే మనకెంతో మేలు జరుగుతుంది. మాజీ ప్రధాని రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న చిత్రం గేమ్ చేంజర్ శంకర్ దర్శకత్వంలో పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్గా రూపుదిద్దుకుంటుంది. ఈ సినిమా విడుదలను పురస్కరించుకొని విజయవాడ బృందావన కాలనీలోని వజ్రా మైదానంలో 256 అడుగుల రామ్ చరణ్ కటౌట్ ఏర్పాటు చేసినట్లు అభిమానులు తెలిపారు. ఇంత భారీ స్థాయిలో కటౌట్ పెట్టడం ఇదే తొలిసారి. ఈ భారీ కటౌట్కు ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు లభించింది. దీనికి సంబంధించిన ధ్రువపత్రాన్ని ఆ సంస్థ విజయవాడ కోఆర్డినేటర్ పెద్దేశ్వర్, దిల్రాజ్, రామ్ చరణ్, యువశక్తి ప్రతినిధులు, మెగా ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రతినిధులకు అందించారు. రేషన్ బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి పేర్ని నానిపై బందరు తాలూకా పిఎస్లో కేసు నమోదైంది. తనపై కేసు నమోదు కావడంతో పేర్ని నాని పరారయ్యారు. పేర్ని నాని కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. పేర్ని నానిని A6గా చూపించారు. A1గా పేర్ని నాని సతీమణి జయసుధ, A2గా గోడౌన్ మేనేజర్ మానస తేజ, A3గా సివిల్ సప్లైస్ అసిస్టెంట్ మేనేజర్ కోటిరెడ్డి, A4గా లారీ డ్రైవర్ బొట్ల నాగ మంగారావు, A5గా రైస్ మిల్లర్ బొర్రా ఆంజనేయులను చూపించారు. ఈ కేసులో A1 పేర్ని జయసుధకు ముందస్తు బెయిల్ మంజూరు కాగా A2, A3, A4, A5లను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు. A6గా పేర్ని నాని కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిన్న రాత్రి వరకు మచిలీపట్నంలోని తన ఇంట్లోనే ఉన్న పేర్ని నాని A6గా తనపై కేసు నమోదైనట్టు తెలిసిన వెంటనే ఆయన పరారైనట్లు సమాచారం.
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా తెలంగాణ 4 వీలర్స్ డ్రైవర్స్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ పరిధిలో ఈరోజు ప్రయాణికులకు ఉచిత రవాణా సదుపాయం అందించేందుకు సిద్ధమైంది. తెలంగాణలో న్యూ ఇయర్ సందర్భంగా రాత్రి హైదరాబాద్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనున్నట్లు తెలంగాణ 4 వీలర్స్ అసోసియేషన్ ప్రకటించింది. సైబరాబాద్ రాచకొండ పరిధిలో 500 కార్లు, 250 బైక్ టాక్సీలు అందుబాటులో ఉంటాయని తెలిపింది. మద్యం మత్తులో ప్రమాదాలు జరగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. మరో వివాదంలో మంచు విష్ణు సిబ్బంది చిక్కుకున్నారు. జల్పల్లిలోని అడవిలో వేటకెళ్లారు. అడవి పందులను వేటాడారు. మేనేజర్ కిరణ్ చిట్టడవిలోకి వెళ్లి అడవి పందులను వేటాడి తీసుకువెళ్లారు. అడవిలోకి వెళ్లి పందులను వేటాడొద్దని హెచ్చరించినా ఇద్దరు పట్టించుకోలేదు. అడవి పందులను బంధించి తీసుకెళ్లిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అడవి పందులను వేటాడిన వారిపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా భేటీ జరిగింది. హైదరాబాద్లో సత్య ఇంట్లో ఆయనను కలిసి హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ బిజినెస్ అభివృద్ధి చేసి ఉద్యోగాలు కల్పించాలని కోరారు. భేటీలో మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి తిరుమల తిరుపతి దేవస్థానంలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను అనుమతించడానికి ఆదేశాలిచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. దీంతో తెలంగాణ భక్తుల మనోభావాలు కూడా నెరవేరుతాయని పేర్కొన్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.